మాది సాంప్రదాయిక కుటుంబాలు ఈ యొక్క తెలంగాణలో మా సామాజిక వర్గము ఈ చెరువులపై ఆధారపడి చెరువులు కుంటలపై ఆధారపడి ఈ చేపల వృత్తి పైన బతికే సామాజిక వర్గము వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా చాలా వెనుకబడిన వాళ్ళు. అయితే ఈ జిల్లా లోపల మేము ఆల్మోస్ట్ 25 గ్రామాల్లోనే ఈ మా యొక్క క్యాస్ట్ ఉంది. సరే తెలంగాణ లోపల మా చిన్న సామాజిక వృత్తిపరంగా మేము ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఇక్కడ వారి చిన్న సామాజిక వర్గం ఇంకా మేము ఈ చేపల వేట లోపల చేపల యొక్క వృత్తి లోపలనే జీవిస్తున్నాము. కానీ మా చేపల వృత్తికి ఈ మధ్యన పోషకత్వం వేరే కులస్తులు రావడం వల్ల మా యొక్క వృత్తి నిర్వీర్యమైపోతుంది. కనుక ఈ వృత్తికి ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వృత్తి లోపల మా క్యాస్ట్కు సపరేట్ ఫెడరేషన్ ఫామ్ చేసి ఫెడరేషన్ ద్వారా లేదు సార్, అది క్యాస్ట్ లేదు సార్, అది ఓన్లీ ఫిషర్మెంట్ అని ఉంది. మచ్చడి వ్యవసాయం లేదు సార్. పోయినాం కలిసాం సార్. అయినా అది క్యాస్ట్ లేదు సార్, అది కంప్లీట్ మత్స్యశాలకు ఉంది సార్. అయితే మా క్యాస్ట్లో ఈ సాంప్రదాయిక వృత్తిపరంగా అయితే క్షీణించిపోతుంది సార్. అంటే మా మైనారిటీ ఉన్నందుకు ఈ ఫెడరేషన్ ద్వారా వాళ్ళకు ఆర్థికంగాను ఆల్టర్నేటివ్గా వర్క్ చూపిస్తే మా కులము ప్రిజర్వ్ చేయడానికి అధికారం ఉంది సార్. అదే కాకుండా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఇతర జిల్లాలో కానీ మా క్యాస్ట్ వేరే కులస్తులు మా క్యాస్ట్ పేరుతో సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు సంపాదిస్తుంది సార్. అది కూడా మీరు గమనించి వాటిని కూడా మీరు దృష్టిలో తీసుకోవాలి సార్. ఈ మా క్యాస్ట్ లోపల ఈ యొక్క బీసీఐ సీరియల్ మరొకటి ఉంది. వీటిలో కూడా కొంచెం రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాకు అన్ని విధాలుగా ఆర్థికంగాను సామాజికంగాను ప్రభుత్వ పరంగాను మీరు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆడపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగకర్నూలు, గద్వాల, పెద్ద గ్రామాల్లో దొంగకుల పత్రాలు అనేది స్వీకరిస్తూ ఇష్యూ చేయడం జరుగుతున్న మాట చెప్తున్నారు. బీసీఏ క్రమసంఖ్య నెంబర్ 1 ఆ కులంలో పత్రాలు జారీ చేయడం అనేది వారి కోరిక. అయితే వారు చెప్తున్న మేము దాంట్లో ఎంతవరకు సమంజసం ముందు ఆలోచించి అధికారులకు నిర్ణయం తీసుకొచ్చి అప్పుడు పత్రాలు మీద జారీ చేస్తుంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయాలని మాట్లాడుతూ తర్వాత బెస్త కులాల వారు ఉన్న మైనారిటీ జిల్లా గ్రామాల పేరు కూడా ఉంటున్నది. సో దాంట్లో దృష్టి పెట్టాలని కూడా మా జిల్లాలో 18-20 గ్రామాల్లోనే మా బెస్త ఈ స్థానిక ఎన్నికలు కూడా మేము ఎక్కడ అప్లికేషన్ లేదు సార్. మా కుటుంబంలో ఎమ్మెల్యే కానీ రాజకీయంగా లేదు కనుక మాకు కూడా మీరు కల్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేకంగా మీ అందరికీ ఉపాధి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వనపర్తి జిల్లా మత్స్యకారుల ఉపాధి మా సమస్య వచ్చేసి ఏంటంటే బీసీఏలో మొత్తం 43 కులాలు ఉన్నాయి సార్. అందులో మాకు వచ్చేసి 7% మాత్రమే పడేగా ఒక రిజర్వేషన్ అనేది మాకు కల్పిస్తున్నారు సార్. అందులో మాకు ఈసారి మీ యొక్క కమిషన్ లో ఏబిసిడి రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. అందులో ఏకు సపరేట్ మీరు ఇచ్చే రిజర్వేషన్ మాకు 20% పెంచాలని బాగా కోరుతున్నాం సార్. మాకు రిజర్వేషన్ లో 40% ఇస్తామని మా రేవంత్ గారు చెప్పారు సార్. అది 50% పెంచి బీసీ
BCAలో మనకు BCలో ఏకు సపరేట్ 20% రిజర్వేషన్ ఇస్తే మాకు ఒక ఆర్థికంగా రాజకీయంగా ఎదరాని అవకాశం ఉండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే BCAలో ఇతర కులాలని చేర్చకుండా ఆయన 72 కులాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మరి BCD నుంచి B నుంచి కూడా మనల్ని రావాలని మన అభ్యర్థి పెట్టుకున్నారు మేడం. అది మాకు ఉన్న కులాలు ఉండడానికే మేము అర్థం చేసుకొని ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు వేరే వాళ్ళని చేయకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అలాగే BCA అంటే BCAలో మేము ఏ పర్సన్ ఇస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం కిషన్ మ్యాన్ వెంకటరాజ్ కుమార్ గారిని చైర్మన్ చేశారు సార్. అందులో వచ్చేసి మత్స్యకారులకు మనం సపరేట్ సార్. అందులో BCA 1 పెస్తా ఓన్లీ సార్. మత్స్యకారులు చేపలు పట్టే వాళ్ళకే సంప్రదాయమైన రుచి ఉంది సార్. అయితే కొన్ని ప్రదేశాల్లో విశ్వవాళ్ళు లేని ప్రదేశాల్లో ఆ మత్స్యకార శాఖను వచ్చేసి ముద్రాజులకు వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఏమైంది సార్ అంటే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 6 అని ప్రవేశపెట్టి మా కులకులాలనే పెట్టింది సార్. అదేంటంటే అందులో చూస్తారంటే ఇప్పుడు మత్స్యకారులు ఉన్న చోటే అంటే విశ్వవాళ్ళు ఉన్న చోటే మత్స్యకారులు కూడా కులాలు నడపాలని ఒక జీవో తీసి మాకు పెట్టారు సార్. అది వచ్చేసి చాలా తక్కువ సార్. అందరూ కొన్ని మన తెలంగాణ మొత్తం కొన్ని ఊళ్ళో కొన్ని గ్రామాల్లో మాత్రమే మన విశ్వాలు ఉన్నారు సార్. అయితే అందులో కూడా వచ్చి ముందాలు వచ్చి మాకు కూడా వాటర్ కావాలని కొట్లాడడం అది చాలా మాకు కొట్లాట చేయడం జరుగుతుంది సార్. దయచేసి అది మీరు దృష్టిలో పెట్టుకొని జంగపుత్రులు అనగా విశ్వాలు ఉన్న దగ్గర ముద్రాజులకు అంటే వేరే వాళ్ళకు ఆ యొక్క మత్స్యశాఖ సభ్యత్వాలు ఇవ్వకుండా మరి జీవనోపాధి కల్పించేలా చూడాలని మనం కోరుతున్నాం సార్. Thank you. Next, sir. Next, total number 68. Kumaroli Ramugaru.